హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ బాయ్స్కి సంబంధించిన వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. దేవుడా, ఒక క్యూట్ స్వీట్ హ్యాండ్సమ్ కుర్రాడిని చూపించవా? నీకు అర్థమవుతుందా? చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి, ఈ 2 ఫైల్స్ని చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. టెంప్లెట్స్, అప్లోడ్ XML, 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి క్యూట్ బై మహి 136 XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఉంచి సెకండ్ బీట్ మార్క్కి రండి. ప్లస్ మీడియా, మీ ఫొటోస్ ఏ ఫోల్డర్లో అయితే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. డీటెయిల్డ్గా చెప్తాను. ఓకే, ఫస్ట్ పిక్ని తీసుకున్నా, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేశా. ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి కరెక్ట్గా నెక్స్ట్ బిట్ మార్క్కి కట్ చేశా. ప్లస్ మీడియా, ఇలా మీ ఫొటోస్ అన్నిటిని యాడ్ చేసుకోండి. నేను వాడుతున్న ఎలైట్ మోషన్ చాలా బాగుందండి. ఒకవేళ మీకు కావాలంటే టెలిగ్రామ్లోకి వెళ్ళి స్పేస్ లేకుండా మహీటెక్ ఇన్ఫో అని సెర్చ్ చేస్తే మనకి 28,000 ఫాలోవర్స్తో ఒక గ్రూప్ వస్తుంది. 28,000 ఉంటారు, మందేనండి, చూసుకోండి. జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వాళ్ళందరికీ టాప్లో రైట్ సైడ్లో పిన్ లిస్ట్ ఎనిబుల్ అవుతుంది. ఎనిబుల్ అయిన పిన్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పిన్ లిస్ట్ ఓపెన్ అవుతుంది కదా. ఆ పిన్ లిస్ట్లో రెండోదే ఎలైట్ మోషన్ ఉంటుంది. నేను వాడుతున్నదే అక్కడ పెట్టాను, చూడండి. చాలా చాలా బాగుంటుంది. ఓకే, ప్రతి ఫోటోని మాన్యువల్గా తీసుకుంటున్నాను, మిడిల్లోకి పెడుతున్నాను. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుందా, కట్ చేశాను. ఫస్ట్కి వచ్చాను, ఇక్కడ ఎఫెక్ట్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేసి లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి కాపీ లేయర్ చేశాను. లేయర్ సింబల్, సెలెక్ట్ ఆ లేయర్స్, లేయర్ సింబల్ సెలెక్ట్ ఆ లేయర్స్ చేసిన తర్వాత ఇది టిక్ తీసేయండి. ఈ 3 టిక్ తీసేయండి. తర్వాత లేయర్ సింబల్ చివరి క్లిక్ చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ చివరి నొక్కి టైమర్ని కలర్ని ఆఫ్ చేస్తే వైట్ కలర్లోకి మారుతుంది. పేస్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అనేది వీటికి యాడ్ అవుతుంది. ఓకే, అప్పుడు ఏం చేస్తారంటే ఫోటోని క్లిక్ చేసి కరెక్ట్గా కావాలితే 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోండి. ఓకే, ఇలా చేసుకోండి. ప్రతి ఫోటోని చేసుకోండి మిడిల్లోకి. చాలా సింపుల్ అండి, చాలా యూనిక్గా ఉంటుంది. ఇలా చేసుకోండి. ప్రతి ఫోటోని అప్డేట్ చేస్తున్నాను 2 ఫింగర్స్ పెట్టి. ఓకే, చాలా చాలా బాగుంది. ఇంకా అంతే, అయిపోయింది. ఫస్ట్కి వచ్చి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకుని డౌట్స్ ఏమన్నా ఉంటే అయిపోయింది. టాప్లోని సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.